మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంటకాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే గత కొన్నేళ్లుగా రబీలో మొక్కజొన్న సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తుంటారు రైతులు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దాణాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. పేలాలు, స్వీట్ కార్న్ గా, బేబీ కార్న్ గా ఇలా వివిధ రకాలుగా మొక్కజొన్నను సాగు చేసేందుకు పలు రకాల హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడి, సాగు సులువు కాబట్టి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాలగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గంధపు శ్యాంబాబు కొన్నేళ్లుగా ఖరీఫ్లో వరి, రబీలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఈసారి కూడా తనకున్న 10 ఎకరాల్లో ఓ ప్రైవేట్ విత్తనాన్ని నాటారు. సమయానుకూలంగా నీటి తడులు, ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న కంకి పాలు పోసుకునే దశకు చేరుకుంది. ఎకరాకు 35 నుండి 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము 10 ఎకరాల్లో మొక్కజొన్న వ్యవసాయం చేస్తున్నాము. 6 నెలల మొక్కజొన్న సీజన్ చేస్తాము, 6 నెలల వరి సీజన్ చేస్తాము. మేము మొక్కజొన్న పైనీరు 35, 46 ఇరగన పైనీరు అని కూడా అంటారు దీన్ని. దాన్నే 10 ఎకరాల్లో కూడా సాగు చేసాము. ఈ మొక్కజొన్న అనేది నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి వేయడం అనేది స్టార్ట్ అవుతుంది. దీని ఎండింగ్ వచ్చేసి ఏప్రిల్, మే నెలకు వచ్చేసరికి మొత్తం క్రాప్ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చేసి 1/2 కేజీ పడుతుంది ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్లు చెప్పిన ఎకరానికే పడుతుంది. కూలీలని ఎకరానికి 3 చొప్పున పెట్టి నేలలో గుచ్చిచ్చేస్తాము. గుచ్చిచ్చిన తర్వాత తడిపెట్టి మొలకొచ్చే వరకు చూస్తాము. మొలకొచ్చిన తర్వాత దానికి ఎరువు వేయడం అనేది జరుగుతుంది. ఆ ఎరువు వచ్చేసి డిఏపి ఒక ఎకరానికి వచ్చేసి డిఏపి ఒక బత్త, యూరియా ఒక బత్త, 20 ఒక బత్త అనేది వేయడం జరుగుతుంది. అది వేసిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఆగి తడిపెట్టి ఒక 15 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ నేల మందు 20 ఒక బస్తా, యూరియా ఒక బస్తా, అమోనియా ఒక బస్తా మరలా వేస్తాము. వేసిన తర్వాత మధ్యలో ఏం చేస్తామంటే పురుగులు గట్ట, చీడపీడ పురుగులు గట్ట పట్టకుండా ఎమట్కో బెంజాయిట్ అనే మందు ఉంటుంది, దాన్ని పిచికారీ చేస్తాం, స్ప్రేయింగ్ చేస్తాము. మనిషి నడుము ఎత్తు సైజు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టుకోవడం, కలుపు కింద కలుపు అనేది వచ్చేస్తుంటుంది, వచ్చినప్పుడు కలుపు మందు కొట్టుకోవడం. చేలో కలుపు మొక్కలోనూ పిచ్చి మొక్కలు గట్ట ఏమీ లేకుండా లాడిస్ అనే కలుపు మందు ఉంటుంది, దాన్ని ప్రతి బోధికి కూడా స్ప్రేయింగ్తో పిచికారీ చేస్తాము. అలా చేసి ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఆ కలుపు మొత్తం చనిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న చేనుకి తడి అనేది పెట్టి దానికి మళ్ళీ లాస్ట్గా ఫైనల్గా మందు వేయడం అనేది జరుగుతుంది. మందు వేసి ఒక 4 రోజులు ఆగి మళ్ళీ తడిపెట్టి ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు ఇంకా అలా వదిలేస్తాము. వదిలేసేసరికి మొక్క అనేది పూతకొచ్చేస్తుంది. పూతకొచ్చే ముందు మళ్ళీ దానికి మందు సరిపోయిందా లేదనేది చూసుకొని మళ్ళీ మందు వేసి ఒకసారి తడిపెట్టిన తర్వాత కండి అనేది రావడం జరుగుతుంది. ఆ కండి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కండికి ఏమైనా పురుగు కానీ ఏదైనా పడుతుందో లేదో చూసుకుని మళ్ళీ ఒకసారి ఎమట్కో బెంజాయిట్ అనే మిశ్రమాన్ని మళ్ళీ పిచికారీ చేసి ఇంకా ఫైనల్గా వదిలేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో హార్వెస్ట్లు అనేవి రావడం జరుగుతుంది. వాటి ద్వారా మాకు పంట చేతికి చాలా సులభంగాను అత్యంత వేగంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి జుట్లు కత్తిరించకుండా అలాగే తడాపేయడం వల్ల మొత్తం చేను కండి మీద అలా ఎండిపోవడం జరుగుతుంది. అలా ఎండిపోయినప్పుడు హార్వెస్ట్లు అనేవి వచ్చి మిషన్ ద్వారా మొత్తం కటింగ్ చేసేస్తాయి. ఆ కటింగ్ సమయంలో మనకి మొక్కజొన్నకి విత్తనాలు, కండికి కండి, చొప్పకు చొప్ప అనేది సపరేట్గా వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి గింజలని తీసుకుని ఆరబెట్టేసి దళారులు గట్రా ఉంటారు, వాళ్ళు వచ్చి చూసుకుని వాళ్ళకి నచ్చితే కనుక ఇంత రేట్ అని చెప్పి మా దగ్గర నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి 1450 రూపాయలు ఒక్కో ప్యాకెట్. అలాగే ఎకరానికి 2 ప్యాకెట్లు చొప్పున జరుగుతుంది. ఓన్లీ విత్తనాలు వచ్చేసి మాకు ఎకరానికి వచ్చేసి మొక్కజొన్నకే దుక్కులు దున్ని గింజ పెట్టిన దగ్గర నుంచి ఒక్కో ఎకరానికి వచ్చేసి 35,000 నుంచి 40,000 దాకా ఖర్చు అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 35 బస్తాల దగ్గర నుంచి 45 బస్తాల దాకా పండుతుంది. బస్తాలు వచ్చేసి క్వింటాల్, అంటే 35 క్వింటాల దగ్గర నుంచి 45 క్వింటాల వరకు కూడా పండటం అనేది జరుగుతుంది. అయితే రేటు కూడా
పోయిన సంవత్సరం 2,000 రూపాయలు చొప్పున కొనుక్కుని వెళ్ళారు. అయితే ఈ సంవత్సరం మందు బత్తాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా కూలీల రేట్లు కూడా పెరిగాయి. 2,000 పైన అంటే 2,300, 2,500 వరకు కూడా మార్కెట్ ఉంటుందని కింటాకి, ఒక్కొక్క కింటాకి వచ్చేసి 2,300, 2,500 మద్దతు ధర ఉంటుందని దళారులు రైతులకు చెప్పడం అనేది అయితే జరిగింది. రైతులకి సుమారుగా 2,300, 2,400, 2,500 ఉంటేనే గిట్టుబాటు అనేది జరుగుతుంది. 45 బస్తాలు చొప్పున అయితే దాదాపు 1,00,000 రూపాయల దాకా వస్తుంది. 1,00,000 రూపాయల్లోనూ మొత్తం రైతు గింజ పెట్టిన దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు కూడా 60,000 దాకా ఖర్చు అనేది అవుతుంది. 40,000 రైతుకి అనేది మిగులుతుంది జరుగుతుంది ఒక్కొక్క ఎకరానికి.